నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మంత్రి వంగలపూడి అనిత. మూడు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తాం ఎమ్మెల్యే గొండు శంకర్. ప్రభుత్వం వైద్య కళాశాలలు వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. డే అండ్ నైట్ జంక్షన్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలను ప్రభుత్వ వైద్యాన్ని ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయం. మాదక ద్రవ్యాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నం రేంజ్లోని 5 జిల్లాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి ప్రారంభించారు. యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గంజాయి రవాణా లేదా వాడకంపై వెంటనే 1972 నవంబర్కు కాల్ చేయాలని, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి తెలిపారు. గాంజా రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి, సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈరోజు పెట్టడం జరిగింది. దీన్ని ఈరోజు పాయకరావుపేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్, ఇక్కడ నుంచి పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో కంటిన్యూగా 25 నుంచి 30 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్స్టిట్యుయెన్సీని కూడా టచ్ చేసుకుంటూ, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం. దానిలో భాగంగానే ఈ రోజు పాయకరావుపేటలో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా మా డిఐసీ గారు, అదేవిధంగా మా తుహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని దృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం. ఈగల్ టీం ఈ రోజుకి కూడా 25 నుంచి ఇప్పటి వరకు మన 25 ఈ సంవత్సరాల్లో చూసుకుంటే దగ్గర 400 మందికి పైగా అరెస్టులు చేయటం, దగ్గర చాలా అంటే 23,000 కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం, చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి, అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకెళ్తున్నాం. దీనికి ప్రజల తరపు నుంచి, మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని, వీళ్ళు సైకిల్ యాత్ర ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తవ్వాలని, దీని స్ఫూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సీ గారిని, ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాన్ని కూల్చారు అని కాకినాడ రూరల్ వలసపాకల బొందగుంటకు చెందిన బాధితులు పట్టా వీరబాబు భార్య పట్టా సత్యావేణి, తల్లి పట్టా సీనమ్మతో కలిపి మీడియా ముందు వాపోయారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం వలసపాకల విఎస్ లక్ష్మీ కాలేజ్ వెనుక బొందగుంట రోడ్డులో గల 60 గజాల భూమిని సుమారు 8 లక్షల రూపాయలతో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అయితే ఇంటి నిర్మాణం చేసుకుందామని మున్సిపల్ అధికారుల దగ్గరికి ప్లాన్ అప్రూవల్కి వెళ్తే ఇవ్వమని చెప్పడం జరిగింది. దీంతో అద్దెలు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్న మాకు ఇంటి నిర్మాణం చేద్దామని అనుకుని నిర్మించుకుంటే ఎటువంటి అనుమతులు లేవంటూ నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంటి నిర్మాణాన్ని జేసీబీతో మున్సిపల్ సిబ్బంది కొల్లగొట్టారని వాపోయారు. ప్లాన్ అడిగితే ఇవ్వడం లేదన్నారు. కూలగొట్టిన ఇసుక మెటీరియల్ కూడా ట్రాక్టర్లో వేసుకుని తీసుకువెళ్లిపోయారని మీడియాకు తెలిపారు. గతంలో కూడా ఇలాగే చేశారని, రాజకీయంగా కూడా మాపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని అన్నారు. అయితే రోడ్డు వస్తాదని అధికారులు చెబుతున్నారని, రోడ్డు కూడా వేయడం క్యాన్సల్ అయిపోయిందని తెలిపారు. అదేవిధంగా స్థలానికి మున్సిపల్ ఆఫీస్లో పన్ను కూడా కడుతున్నామని అన్నారు. నాది బొందగుంట. ఇలాగా మేము అద్దెకొచ్చాం సార్. ఇక్కడ అద్దెకొచ్చి రీసెంట్గా సైట్ కొనుక్కున్నామండి. 60 గజాలు కొనుక్కున్న తర్వాత బేస్మెంట్ వేసుకున్నాం, ఇల్లు కట్టుకుందామని. కట్టుకున్న తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బేస్మెంట్ అయిన తర్వాత స్తంభాలు వేసిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి నోటీస్ ఇవ్వకుండా
మాకు ఇది పడగొడేశారు సార్. ఎందుకు పడగొడేశారు అని అడిగితే ఇది రోడ్డు వస్తుంది అన్నారు సార్. అంటే రోడ్డు ఎక్కడి నుంచే వస్తుందా, ఆ విఎస్ లక్ష్మి బ్యాక్ సైడ్ నుంచి వస్తుందా అని అడిగాం సార్. ఇది ఎక్కడి నుంచే వస్తుంది అని వాళ్ళు మా మీద ఇలాగా అధికారపూర్వకంగా నైట్ చేస్తున్నారు సార్ మా మీద. మాకు మీరే న్యాయం చేయాలి సార్. సార్ రిజిస్ట్రేషన్ అయ్యింది, 60 గజాలకి ప్లాన్ కూడా ఇస్తలేదు సార్. ఆఫీస్కి వెళ్ళాం, సచివాలయం 2కి వెళ్ళాం, ప్లాన్ అప్రూవల్ ఇవ్వనన్నారు సార్ 60 గజాలకి. దానికోసం ప్లాన్ అప్రూవల్ లేదని పడగొట్టేసాను అంటున్నారు సార్. మళ్ళీ వచ్చి మేము మొత్తం 16 లక్షలు మొత్తం కట్టించుకున్నాం సార్. బేస్మెంట్ కట్టించుకున్న తర్వాత మొత్తం పడగొట్టేశారు సార్. మాకు 5 లక్షలు నష్టం జరిగింది సార్. ఇలాగా దానికి బాధ్యులు ఎవరు, కారణం ఏంటి సార్? మాకు బదులు తెలియాలి. ఎందుకు పడగొట్టేశారు ఏంటని మాకు తెలియదు. అవ్వలేదు. నేను ఆటో వేస్తాను సార్, ఆటో వేస్తాను సార్. అండి. నా పేరు సచివేణి, మా ఆయన పేరు ఏడుబాబు, మా అత్తగారి పేరు సీనమ్మ. నేను వీళ్ళ దగ్గర సైట్ కొనుక్కున్నానండి. రిజిస్ట్రేషన్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కొనుక్కున్నాక వచ్చి సైట్ ఆఫ్ చేస్తూనే ఉన్నానండి కట్టుకున్నాక నుంచి. ఇలాగ నోటీస్ కూడా ఇవ్వలేదండి. నోటీస్ ఎందుకు ఇవ్వలేదు మాకు తెలియదండి. ఆ నోటీస్ ఇమ్మంటేనేమో ఎవరు పడగొట్టమన్నారో కూడా చెప్పలేదండి వాళ్ళ పేరు కొట్టాను. ఇలాగ నోటీస్ కూడా ఇవ్వకంటే పడగొట్టేశారండి. మేము చిన్న పిల్లలతో ఉండి రూపాయి కూడబెట్టుకుండి సైట్ కొనుక్కున్నామండి. పునాది వేసుకున్నాం. పునాది వేసుకుండి స్తంభాలు పడగొట్టేశారని ఏదో ఆగిపోయాం. ఆగిపోయినాక వచ్చిన మట్టి కూడా తవ్వేసి పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకుంటున్నారు సార్. ఇంత దారుణం, ఇంత అక్కడమా ఎక్కడా లేదండి. పడగొట్టిన వాళ్ళు అన్నా సరే పట్టుకెళ్ళిపోవాలి కదా. వాళ్ళ పేరు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటో చెప్పాలి కదా మాకన్నాని. చెప్పలేదు, ఏం చెప్తలేదండి. మమ్మల్ని ఇంత ఇలాగే ఏడిపెత్తున్నారు ఇక్కడ చిన్న పిల్లలు తట్టుకోండి. మేము చచ్చిపోమంటారు, ఏం చేయమంటున్నారండి. ఇంత అక్కడమా. మా ఆయన ఏమో ఆటో నడుపుతాడండి. రూపాయి కూడబెట్టుకోండి చేసుకోండి సంసారం చేస్తున్నాడండి. ఎక్కడి నుంచి తెస్తాడండి? ఒకడు ఇంటికాడ ఉంటానండి, ఇంట్లోనే ఉంటాను, ఏ పని చేయను. ఒక్కడి కష్ట జీవితం మీద బతకాలండి మేము. ఈ మా అత్తగాడండి రూపాయి కూడబెట్టి మాకే పెడతదండి. ఎవరిని చూడదు, మమ్మల్ని చూస్తుంది. మా వెనకాల ఎవరు ఉన్నారంటే ఈ మా ఇద్దరు తర్వాత ఈవిడే నిలబడ్డదండి. చెప్పపడవేనండి. మాకు తిన్నా లేకపోయినా సరే ఈవిడే చూసుకుంటుందండి. ఒంట్లో గతి లేకపోయినా సరే ఈవిడే చూసుకుంటుంది. మాకు ఈ స్థలం న్యాయం కావాలండి. సైడ్ కట్టుకోండి ఇలాగా. విజయనగరం నుంచి బస్సులో ప్రయాణిస్తున్న నగల వ్యాపారం నుండి బ్యాగులు దొంగలించడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. నెల్లూరుకు చెందిన ఏ మునికృష్ణ నగల దుకాణాలకు బంగారు వస్తువులను హోల్సేల్ ధరలకు విక్రయాలు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు నుంచి మునిస్వామి విజయనగరం బంగారు వ్యాపారి నిమిత్తం వెళ్లారు. వివిధ బంగారు దుకాణాలకు బంగారు వస్తువులను అందజేసి తిరిగి విజయనగరం నుంచి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కి బయలుదేరారు. బస్సులో భారీగా నగలు తీసుకెళ్తారని గమనించిన విజయనగరంకి చెందిన పాత నేరస్తులు టి నరసింహ, పి తేజ, మహేంద్రలు గండపల్లి జాతీయ రహదారిపై హోటల్ హానీ దాబా వద్ద బస్సు ఆగింది. మునికృష్ణ నగల బ్యాగును బస్సులోనే ఉంచి టీ కోసం దిగాడు. కొంతసేపటికి బస్సు ఎక్కిన మునికృష్ణ బస్సులో నగల బ్యాగ్ లేదని గుర్తించి గండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. దీంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి ఆధ్వర్యంలో 3 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి నేరస్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసును ఛేదించిన సిఐ వైఆర్కే, ఎస్ఐలు శివనాగబాబు, సతీష్, ఎం రాజాలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎస్డీఐ డీఎస్పీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రెడీయా? తుళ్ళూరు హనీ దాబా దగ్గర ఆగున్న ఒక ట్రావెల్స్ బస్లో ఒక బ్యాగ్ ఉందండి. ఆ బ్యాగ్లో 66 లక్షల వర్త్ బంగారం ఉంది. వారు ఆ బ్యాగ్ వదిలేసి బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది. దాన్ని కూడా జగ్గంపేట పోలీస్ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఫాలో అప్ చేసి పూర్తిగా 624 గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్గా యాజ్ ఇట్ ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది. ఈ 2 కేసెస్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం శ్రీహరి గారిని, అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని, అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, కిల్లంపూడి ఎస్ఐ సతీష్ని, అట్లనే వాళ్ళ ప్రొబేషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు, యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అక్కడ, రాజా గారు, వీళ్ళందరూ టీమ్స్గా ఏర్పడి ఈ 2 కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. 60 లక్షల వర్త్ బంగారం అండి, 624 గ్రాములు.
బంగారం దొంగల ఇద్దరు మన దగ్గర వాళ్ళే కదా, విజయనగరం వాళ్ళు. బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవ ఎన్నిక. బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణం వేదశస్తి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు తెలిపారు. బ్రాహ్మణ సేవా సంఘం కాకినాడ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైన అశోక్ నగర్లో ఉన్న సంఘ అధ్యక్షులు చింతలపూడి చిట్టి సత్యరాజు ఇంట్లో బ్రాహ్మణ ప్రముఖులు దంటు భాస్కర్, శ్రీరామ భగవతి, జీవి కృష్ణప్రకాష్, అయ్యంగారి వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన సంఘం ఏర్పాటు చేశారు. సంఘ గౌరవ అధ్యక్షులుగా అజ్జరపు సత్యనారాయణమూర్తి, అధ్యక్షులుగా సిసిఎస్ రాజు ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులుగా రాయవరపు ప్రభాకర్రావు, భూమిడి శివమూర్తి, కార్యదర్శిగా చావలి వెంకట రామనాథం, కోశాధికారిగా బాలంత్రపు రామకృష్ణ, ఉప కార్యదర్శిగా కప్పగంతుల వెంకట్, సభ్యులుగా భాస్కర్, చల్ల నిరంజన్, బొల్లా ప్రగడ రవిచంద్ర, పోడూరి వెంకట సుబ్బారావు, వద్దిపర్తి సత్యమురళి, కందల రవీంద్రనాథ్, భగవత్ నాగా మహాశయ, బమిడి శివమూర్తి, ఎల్లాప్రగడ అనంత పద్మనాభ రామ్మూర్తి, కాలకూరి ఉమామహేశ్వరరావు, కడియాల సత్యనారాయణమూర్తి, గరిమెల్ల శర్మ, ఎన్వివి శ్రీనివాస్, చింతలపూడి చిట్టి సత్య వెంకటరమణమూర్తి నియమితులయ్యారు. అనంతరం గాయత్రివాణి మాసపత్రిక, పునఃముద్ర, వేద స్వస్తి, బ్రాహ్మణ అభివృద్ధికి సంబంధించిన చర్యల కోసం నిర్ణయాలు తీసుకుంటారని వారు తెలిపారు. నేను చావలి వెంకటరామనాథం, ఈ బ్రాహ్మణ సేవా సంఘం సెక్రటరీని. నాది ఒకటేనండి, బ్రాహ్మణుల అభివృద్ధి గురించి, బ్రాహ్మణుల గురించి మా వాళ్ళందరూ చాలా బాగా కష్టపడతారు. ఇవాళ నేను బ్రాహ్మణులకు ఒక మాట ఇవ్వదలుచుకున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులకి భయం లేకుండా వెనకాల ఒక సంఘం ఉంది అనేది బ్రాహ్మణ సేవా సంఘంలో మా కమిటీ మెంబర్స్ మేమందరం ఎప్పుడూ ఉంటాం. ఎవరికైనా ఏదైనా కష్టం కానీ, ఎవరికైనా ఏదైనా సహాయం కానీ, లేకపోతే భయం కానీ ఎవరైనా పెట్టినా మా సంఘం ఎప్పుడూ వాళ్ళతో పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సాల్వ్ చేయడానికి ముందర ఉంటాం. ఎందుకంటే బ్రాహ్మణులకి వాళ్ళ పొజిషన్లో ఏంటి భయంతో ఎక్కువ ఉన్నారు, అది కాకుండా వాళ్ళకి వెనకాల ఈ సంఘం ఉంటుంది అనేది నేను పూర్తిగా హామీ ఇస్తున్నాను. నమస్కారం. కార్యక్రమం నిర్వహించిన బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు అజ్జరపు సత్యనారాయణమూర్తి. గతంలో నేను కార్యవర్గ సభ్యునిగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తర్వాత ప్రెసిడెంట్గా కూడా గత 15 సంవత్సరాలుగా నా సేవలు అందిస్తూ ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమంలో నన్ను గౌరవ అధ్యక్షులుగా చేయడానికి నిర్ణయించిన మా ఈసీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఒకే ఆర్గనైజేషన్లో ఇన్ని పదవులు చేసిన వ్యక్తి నాకు తెలిసి బ్రాహ్మణ సేవా సంఘం ఉన్నప్పటి నుంచి కూడా నేను తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నాను. 84వ సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ బ్రాహ్మణ సేవా సంఘం దినదిన అభివృద్ధి చెందాలని, నా వంతు సహాయం నేను అందిస్తానని అందరికి బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. కూటమి ప్రభుత్వం అంటేనే దొంగ ప్రభుత్వం, పబ్లిసిటీ తప్ప పని చెయ్యని ప్రభుత్వం అని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నాబాబు అన్నారు. కాకినాడ రూరల్ నాగమల్లి తోట కూడలి నుంచి సర్పవరం జంక్షన్లో గల ఎంఆర్ఓ ఆఫీసు వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంటే అబద్దాల ప్రభుత్వం అని, పబ్లిసిటీ చేసుకోవడం తప్ప పనిచేయడం తెలియదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వంలో నిర్మించగా అవి ఈ ప్రభుత్వం నిర్మించారని చెప్పుకోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. విజన్ అని మళ్లీ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రీతమ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ శాంతియుత ర్యాలీలు నిర్వహించాం. ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా ఈ ర్యాలీలు చేశాం. ఇప్పుడే మీరు చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాగమల్లికోట జంక్షన్ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం వద్ద వారి విగ్రహానికి పూలమాల వేసి ఆ పోరాట స్ఫూర్తితో ఈ రోజు ర్యాలీని ఇక్కడి వరకు తీసుకొచ్చాం. సర్పవరం జంక్షన్ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు పేదల గురించి ఆలోచించి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యాన్ని పటిష్టంగా చేయాలి, ఎట్టి పరిస్థితిలో వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఆయన ఒక పెద్ద ఉద్యమంలాగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు.
5 కాలేజీల నిర్మాణం పూర్తయి అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. మరొక 2 నిర్మాణం పూర్తయి అడ్మిషన్ల దశలో ఉండగా 2024లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఇవి ఎలా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలనే తప్ప ప్రభుత్వం నడపాలనే ఆలోచన లేదు. 6,000 కోట్లు పెట్టాలి, మేము పెట్టలేమని చేతులు ఎత్తేశారు. ఒక పక్కన అమరావతికేమో 1,000 కోట్లు పెడతానంటాడు. 99 పైసలకి ప్రైవేట్ వాళ్ళకి ఎకరాలు ఇచ్చేస్తా ఉన్నాడు, దారాదత్తం చేస్తున్నాడు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా. మరోవైపు లులు లాంటి సంస్థలను తీసుకొచ్చి కారు చౌకగా భూములు కట్టబెడతా ఉన్నాడు. కేవలం ఒక కార్పొరేట్ శక్తుల కోసం, ప్రైవేటు వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. పేదల గురించి ఆలోచించే ప్రసక్తిలో ఆ ప్రభుత్వం లేదు. నిన్నగాక మనం చూసాం ప్రభుత్వ వైద్యం ఎలా నడుస్తుందో. మన విశాఖపట్నంలో కేజీహెచ్ ఆసుపత్రిలో కరెంటు 13 గంటలు లేక, జనరేటర్ లేక పేషెంట్లు చనిపోయిన పరిస్థితి. ఇప్పుడు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే చీకట్లో ఉంది. అక్కడ అధికారులను అడిగాం, ఏంటి అని అడిగితే కరెంటు పోయి గంట అయిందన్నారు. రెవెన్యూ ఆఫీసు చీకటమయం, ఆసుపత్రులు చీకటమయం. ఈ ప్రభుత్వమే ఒక చీకటి మయం. అది మంచి ప్రభుత్వం అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒకే రోజే రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు. తమది పేదల ప్రభుత్వమని, వారికి న్యాయం చేసేందుకు పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇల్లు లేని పేదల పేర్లు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయా కుటుంబాలను కలిపేందుకు పక్కపక్కనే 2 ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంటిపై సోలార్ పెట్టుకునేలా ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ఇళ్లపై, పొలాల్లో కరెంటు తయారు చేస్తున్నామని వివరించారు. సోలార్, విండ్, వాటర్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 3 లక్షల గృహాలను వర్చువల్గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. 17 నెలల్లో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు. ట్రాక్టర్ కూడా ఈవీ పెట్టి ఛార్జ్ చేసుకోండి, మీ కారు కూడా ఛార్జ్ చేసుకోండి, మీ ఇంటికి కూడా వాడుకోండి. అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నా. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి. నిన్నటి వరకు వినియోగదారుడు, ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది మీ చేతుల్లో ఉంది, దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది. ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి, మీరు ఒకసారి ఆలోచిస్తే, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా. మా తల్లి పడే కష్టాలు చూశా. సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది. అవన్నీ చూసిన తర్వాత కళ్ళలో నీళ్లు వచ్చేటివి, అంటే కన్నీళ్ళు వచ్చేటివి. ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది. నా తెలుగింటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ, ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మళ్ళీ ఆలోచించాను. కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య, దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని. తద్వారా వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడి. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం, మంత్రి వంగలపూడి అనిత. మూడు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అందిస్తాం, ఎమ్మెల్యే గొండు శంకర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.